ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, అమ్మని ఎవరో పొడిచినట్టు అనిపించింది శివ. బావా ఇది కలే కదా, నువ్వేం కంగారు పడకు. ముందు మంచినీళ్లు తాగు. బావా, అయినా సావిత్రి అత్తయ్య ఎక్కడుందో నీకు తెలియదు కదా. ఎక్కడో చీకట్లో పడుకునుంటే ఎవరో పొడిచినట్టు అనిపించింది. బావా, ఇప్పుడు చీకట్లోనే ఉండొచ్చు, కానీ వెలుగులోకి వస్తుంది. ఆ రోజు రాని వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు. పడుకో బావా. సరే, నా ఒళ్ళో అయినా పడుకో. రా. శివ, చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొట్టేది. తెల్లారేంత వరకు నన్ను కూడా అమ్మే అనుకో బావా. వదినా, పొద్దున్నే మమ్మల్ని లేపి రెడీ అవ్వమన్నా, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికనుకున్నావు వెళ్ళేది? గుడికి. మనమేమన్నా పిక్నిక్ వెళ్తున్నాం అనుకున్నావా? సరేలే. శ్రీవల్లి రెడీ అయిందా? ఎప్పుడో. శివ, కాఫీ తీసుకో. థ్యాంక్స్. అమృత, నాకు చెప్తే చేసేదాన్ని కదక్కా. పర్లేదులే అమృత, ఎవరు చేస్తే ఏముంది. ఇందాక మీరు రెడీ అవుతున్నారని చెప్పలేదు.
ఇవాళ పొద్దున్నే ఏం తినకుండా గుడికి వెళ్తున్నాం అనేసి చెప్పగానే అలాగే అనేసి అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేయడానికేమో. జోక్ చేయకు శివ. మేమొక్క పూట పస్తున్నా ఆ అన్నయ్య కూడా తినడు. ముఖ్యమైన పనుందని వెళ్ళాడు. నాకు చెప్పనంత ఇంపార్టెంట్ పని ఏముంటుందబ్బా? నీకు చెప్పకపోవడమే చాలా ఇంపార్టెంట్ ఏమో వదినా. అత్తా, ఏంటమ్మా? నేను రెడీ అయి చాలాసేపు అయింది. మనం గుడికి ఎప్పుడు వెళ్లేది? ఉన్నాడుగా ద్వారపాలకుడు. వాడు బయటికెళ్తే తప్ప మనం ఇంట్లో నుండి అడుగు బయట పెట్టలేం. లేదంటే శ్రీవల్లి కోసం మనం పూజ చేస్తున్నామని తెలిసిపోతుంది. అది వాడికి నచ్చదు. నిజమే. శివ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక 10 నిమిషాల ఆలస్యమైనా సరే వచ్చేస్తామని చెప్పాల్సింది. నాకు ఫోన్ ఎక్కడుంది? ఓ అవును కదా, ఒక్క నిమిషం. వీరాజు, వీరాజు ఒకసారి ఇలా రా. వస్తున్నానమ్మా. ఏదో గూడుపుటాని నడుస్తున్నట్టుందే. అత్తా కోడలిద్దరూ ఇప్పటి వరకు లో వాయిస్ లో మాట్లాడుకుని వీర్రాజు గారిని మాత్రం గట్టిగా కేకేసి పిలిచారు. ఏం చేస్తున్నారు? అత్తయ్య వాళ్ళు గుడికి వచ్చుంటారేమో. మనం బయలుదేరదామా? పొద్దున్నే వెళ్దామన్నారు కానీ 8కో 9కో చెప్పలేదు. ఆ ముక్క ముందే చెప్పుంటే తీరిగ్గా లేచేదాన్ని కదా వదినా. నిన్ను 5ంటికి లేపితేనే 7ంటికి గానీ లేవలేదు. తీరిగ్గా లేచేదంట దీని మొహం. ఏయ్, ఈ గొడవ ఎందుకే? నాగవల్లికి ఫోన్ చేయి, మాట్లాడాలి. దానికి ఫోన్ ఎక్కడుంది? ఏంటమ్మా పిలిచావు? ఒక్కసారి శివకి ఫోన్ చేయరా. అలాగే. అనుకున్నా వీర్రాజు అన్నయ్య ఫోన్ చేస్తాడు అని. హలో శివ, అమ్మ మాట్లాడుతుందంట. ఇదిగమ్మా. శివ, దేవా ఇంట్లోనే ఉన్నాడే, అందుకే మేమింకా బయలుదేరలేదు. 5-10 నిమిషాల ఆలస్యమైనా మేము వచ్చేస్తాం. ఈలోపు మీరు బయలుదేరిపోండి. గుడికి వెళ్తానంటే ఊరుకుంటాడా? వాడి గురించి నీకు తెలిసిందే కదా. అవునులే. సరే, మీరు వచ్చేయండి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే? అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.